Hello everyone, welcome to Sankalp Study Success. కంప్యూటర్ అవేర్నెస్లో సెకండ్ సెషన్ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. సో మీకు ఫస్ట్ క్లాస్లో మీకు ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్స్, అసలు కంప్యూటర్స్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కంప్యూటర్స్కి హిస్టరీ ఉందన్నమాట, అంటే చరిత్ర. అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది మనకి, ఎప్పటి నుంచి, ఏ సంవత్సరం నుంచి ఎవరెవరు తీసుకొచ్చారు అన్నది మనం చదువుకోవాలి. సో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అంటే స్టోరేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని కానీ, జనరల్ పర్పస్ కంప్యూటర్, ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ ఏది అని కానీ, ఆ విధంగా అనమాట. ఓకే, సో కంప్యూటర్ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ వన్ డే. ఏ ఒక్క రోజులో మన కంప్యూటర్ కాలేదు. ఓకేనా, ఇట్ టుక్ ఏ లాంగ్ పీరియడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి మోడర్న్ కంప్యూటర్ ఏదైతే ఉందో అది రెడీ అవ్వడానికి, ఇది తయారవ్వడానికి చాలా కాలం, చాలా సంవత్సరాలు పడింది. ఫస్ట్ కంప్యూటర్ మనకి 1600 సంవత్సరంలోనే ఉందండి. 1602లోనే అబాకస్ ఇన్వెన్షన్. ఏంటంటే చైనా వాళ్ళు ఇన్వెంట్ చేశారు దీన్ని. ఈ అబాకస్ కంప్యూటర్లు ఏంటంటే కనుక ఓన్లీ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఆపరేషన్స్ మాత్రమే చేసేవాళ్ళు. ఓకే, సో ఈ కంప్యూటర్ జర్నీ అబాకస్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ మోడర్న్ కంప్యూటర్స్ వరకు ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఇన్వెన్షన్ 1602లోనే జరిగింది, చైనా ఇన్వెంటర్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే దాని యొక్క ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటింగ్ డివైస్ అది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటింగ్ డివైస్ అని ఇచ్చి ఆప్షన్ 1 అబాకస్, ఆప్షన్ 2 అనలిటికల్ ఇంజిన్, ఆప్షన్ సి ఎన్విక్, ఆప్షన్ డి ఇంకేదైనా ఆప్షన్ ఇచ్చారనుకోండి. ఓకే, సో ఆప్షన్ ఈజ్ వాట్? అబాకస్. ఇక్కడ మీరు ఏంటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏంటి? అబాకస్. అండ్ ఇది ఒక హారిజంటల్ రాడ్ రిప్రజెంటేషన్, 1s, 10s, 100s మాత్రమే ఉంటాయి అన్నమాట ఇందులోని. ఓకే, సో దీని అప్లికేషన్స్ ఏంటి అంటే కనుక ఇది కేవలం ఎడిషన్స్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ మాత్రమే చేస్తుంది. అండ్ ద క్యాలిక్యులేషన్స్ ఆఫ్ స్క్వేర్ రూట్స్ కెన్ ఆల్సో బీ పెర్ఫార్మ్డ్. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈ కంప్యూటర్లో జరిగాయన్నమాట ఫర్ ది ఫస్ట్ కంప్యూటర్. నెక్స్ట్ వచ్చే కంప్యూటర్ ఏంటంటే కనుక, అంటే చార్లెస్ బాబేజీ గారు మనకి 1837లో మనకి ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో దీనికన్నా ముందు మనకి ఇలాంటి పెర్ఫామ్ చేసే ఏదైనా కంప్యూటర్ ఉందా అంటే ఎస్, అబాకస్ కానీ, నేపియర్స్ బోన్స్ కానీ, పాస్కలైన్ కానీ, జాక్వర్డ్స్ లూము, వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి పాస్కలు, మేరీ జాక్వర్డ్, ఇవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు జస్ట్ ఇవన్నీ కూడాను కాలానుగుణంగా కంప్యూటర్ మనకి రావడానికి కారణమైనవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, ఇప్పుడు మనం మొబైల్ ఫోన్స్ వాడుతున్నామండి, స్మార్ట్ ఫోన్. సో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క చరిత్ర చెప్పండి అంటే మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? గ్రాహం బెల్ కనుగొని పెట్టిన ఆ ఫస్ట్ ల్యాండ్లైన్ ఫోన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రావాలి. సో అలాగ మార్పులేషన్స్ జరిగి సెల్యులర్ ఫోన్ నుంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ దగ్గరికి వచ్చాం మనం, రైట్? సో ఇదంతా కూడా ఏంటి, ఒక్కొక్క దశ నుంచి ఇంకొక దశకి దాని యొక్క అప్లికేషన్స్ని యాడ్ చేసుకొని రూపాంతరం చెందింది అని చెప్పొచ్చు. సో అదేవిధంగా సెకండ్ స్టేజ్లో ఏమైందంటే జాన్ నేపియర్ ఇన్వెంటర్ వచ్చేసి, ఓకే, సో ఇతను ఏంటి ఇన్వెంట్ చేశారు? నేపియర్స్ బోన్స్. సో దీనిలోని మనకి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ దీనిలో హోల్డింగ్ ద నెంబర్స్ 0 to 9 వరకే ఉంటాయి అండ్ రిప్రజెంటింగ్ ద గ్రాఫికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద క్యాలిక్యులేటింగ్ రిజల్ట్స్. సో ఇది కూడా మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్. ఇక్కడ మనకి చూడండి ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తుంది అండ్ స్క్వేర్ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ సెకండ్ వన్లో ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ చేస్తుంది అండ్ టెక్నాలజీ యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేషన్, దట్ ఈస్ కాల్డ్, ఏ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేస్తారు? దట్ ఈస్ ర్యాప్డోలజియా. ఓకే, ర్యాప్డోలజియా అనే టెక్నాలజీని ఏ కంప్యూటర్లో యూజ్ చేశారు అని అంటే కనుక ఈ కంప్యూటర్లో యూజ్ చేస్తారని మీరు ఆన్సర్ చెప్పాలి. అండ్ ద నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి పాస్కలిన్ ఇన్వెన్షన్లో మనకి 1642లో దాని ఇన్వెంటర్ ఎవరు? బ్లైజీ పాస్కల్. హీస్ ఫ్రమ్ ఫ్రాన్స్. సో ఫస్ట్ మెకానికల్ యాడింగ్ మిషన్, ఇదేంటండి? ఫస్ట్ మెకానికల్ యాడింగ్ మిషన్. ఇట్ వాజ్ స్ట్రక్చర్డ్ లైక్ రెక్టాంగులర్ బాక్స్లో ఉంటుంది. రెక్టాంగులర్ అంటే తెలుసు కదా, రెక్టాంగులర్ బాక్స్లో ఉంటుంది విత్ 8 డిస్క్, దట్ మీన్స్ రిప్రజెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, 8 డిస్క్లు అంటే మొత్తం 1 2 3 4 5 6 7 8 డిస్క్ రిప్రజెంటేటివ్స్లో ఉంటుందన్నమాట పాస్కలిన్లో. సో ఇది కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేస్తుంది ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, అండ్ మెయిన్లీ డిజైన్డ్ విత్ రిగార్డ్ టు ద ప్రెజర్ ఆఫ్ లిక్విడ్.
సో ఇక్కడ ఏంటి దీని కేటగిరీ ఏంటంటే కనుక మెయిన్లీ దిస్ వాజ్ డిజైన్డ్ విత్ ద రిగార్డింగ్ టు ద ప్రెజర్ ఆఫ్ లిక్విడ్. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి నేను మీకు చెప్తున్నాను, ఈ క్లాస్ చెప్తున్నప్పుడే ఏంటంటే క్వశ్చన్ దేని నుంచి అడుగుతారో అది మీకు చెప్తాను, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మెకానికల్ క్యాల్కులేటర్ డివైసెస్ డాష్ అని అడుగుతారు. సో దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశంలో ఈ పాయింట్లోనే ఉంది. దీనిలోంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు, అందుకనే నేను ఇక్కడ మీకు స్ట్రెస్ చేయటం లేదు, ఓకేనా? సో ఎక్కడైతే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో అక్కడ ఈ రకంగా క్వశ్చన్ వస్తుంది అని కూడా మీకు నేను చెప్తున్నాను. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక జాక్వర్డ్స్ లూమ్లోని జోసెఫ్ మేరీ జాక్వర్డ్ కనుక్కున్నటువంటి ఈ ఇన్వెన్షన్లో మెయిన్లీ ఇట్ వేవ్డ్ ఏ సిల్క్ బేస్డ్ ప్యాటర్న్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ హ్యావ్స్ ఏ సిల్క్ బేస్డ్ ప్యాటర్న్ అంటే ఈ జాక్వర్డ్ లూమ్. ఓకే, సో యూస్డ్ పంచ్డ్ కార్డ్ ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్. సో ఇది ఇక్కడ ఏంటి యూజ్ చేసేవారమ్మా? పంచ్డ్ కార్డ్ ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్. ఈ బోల్ట్లో ఉన్నవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఇది దేనికి ఇంట్రడ్యూస్ అయిందంటే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అప్పుడు మనకి వచ్చేవి కదా. సో యూసీ అరౌండ్ 1800s అంటే మనకి ఇండస్ట్రియలైజేషన్ ఫస్ట్ ఎక్కడ మనకి టెక్స్టైల్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా జరిగింది. సో యూకే, ఫ్రాన్స్ ఈ దేశాల్లో ఏంటంటే కనుక టెక్స్టైల్ ఇండస్ట్రీలో ప్రాసెస్ని సింప్లిఫై చేయడం కోసం ఈ ఇన్వెన్షన్ని తీసుకొచ్చారు. ఓకే, సో ఏంటి ఆ ఇన్వెన్షన్ అంటే కనుక పంచ్డ్ కార్డ్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఫర్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. సో నార్మల్గా మీకు వీవింగ్ ఐడియా ఉంటే ఏంటి ఉంటుందంటే ఈ దారాల్ని ఇలాగ నేర్చుతారు కదా. సో దీనికి సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ అంటారు. ఇదే కంటిన్యూగా కొంతసేపు వరకు చేయాల్సి ఉంటుంది. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ని చేయడం కోసం దీన్ని ఇన్వెంట్ చేశారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ అనలిటికల్ ఇంజిన్. ఇప్పుడు చూడండి, నౌ దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్. చార్లెస్ బాబేజీ, హీఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని అడుగుతారు. ఓకే, సో ఆన్సర్ ఈస్ వాట్? చార్లెస్ బాబేజీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. హీ ఇన్వెంటెడ్ వాట్? అనలిటికల్ ఇంజిన్ ఇన్ 1837. 1837లో మనకి అనలిటికల్ ఇంజిన్ ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ అని అంటారు దీన్ని. ఇదేంటంటే కనుక ఇట్ స్టోర్డ్ ద ప్రోగ్రామ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెగ్స్, ఆల్సో కాల్డ్ బ్యారెల్స్. మనం ఏదైతే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ని పెగ్స్ రూపంలోని లేదా బ్యారెల్స్ రూపంలోని స్టోర్ చేసేదన్నమాట ఈ అనలిటికల్ ఇంజిన్లోని. సో దీన్ని ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ అని అంటారు. Which of the following is the first general purpose computer? That is nothing but analytical engine. It was invented by Charles Babbage. He is known as father of computer. He is from London. Okay, so this was as a decimal mission and used sign and magnitude for representation of numbers. So దీనిలో ఇది డెసిమల్ మిషన్ ఇది. సో నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి మ్యాగ్నిట్యూడ్ని కూడా యూజ్ చేస్తున్నది అనమాట, రైట్? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బాగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే కనుక ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ వన్, ఇందులో ప్రోగ్రామ్స్ని ఎలా సేవ్ చేసేవాళ్ళు, స్టోర్ చేసేవాళ్ళు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెగ్స్. ఈ పెగ్స్ని ఏమని అంటారు? బ్యారెల్స్ అని కూడా అంటారు. అండ్ ద నెక్స్ట్ ఇన్వెన్షన్ 6th వచ్చినప్పటికి ట్యాబ్యులేటింగ్ మిషన్. 7thలో Mark 1, 8thలో ENIAC, నెక్స్ట్ 9th వన్లో EDSAC, 10th UNIVAC, నెక్స్ట్ 11th IBM 650 కంప్యూటర్. సో ట్యాబ్యులేటింగ్ మిషన్ 1819లో హెర్మన్ హోలెరిత్ అనే అమెరికన్ శాస్త్రవేత్త కనుగొన్నారనమాట దీన్ని. సో ఇట్ ఈస్ యూస్డ్ పంచ్డ్ కార్డ్ వితౌట్ రౌండ్ హోల్స్. సో రౌండ్ హోల్స్ లేకుండా కార్డ్స్ని పంచ్ చేయడం కోసం దీన్ని కనిపెట్టడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ మిషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ మిషన్ అంటే ఆప్షన్ ఏ Mark 1, ఆప్షన్ బి NIAC, ఆప్షన్ సి ట్యాబ్యులేటింగ్ మిషన్, ఆప్షన్ డి UNIVAC. So which of the following is the first electromechanical mission? That is called tabulating mission. Okay na? So it was designed to process the data for census in 1890. ఓకే, ఇది ఒక కార్డ్ని మాత్రమే రీడ్ చేసేది. ఈ రీడ్ 1 కార్డ్ ఎట్ ఏ టైం, ఒకే టైంలో ఒక కార్డ్ని మాత్రమే రీడ్ చేసేది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ Mark 1. ఈ Mark 1 1944లో హవర్డ్ ఐకిన్ అనే వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనిలో ఏంటంటే మనకి ఇంటర్లాకింగ్ ప్యానల్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ కౌంటర్స్, స్విచ్చెస్, కంట్రోల్ సర్క్యూట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో డేటా క్యాన్ బి ఎంటర్డ్ మాన్యువల్లీ. సో ఇక డేటాను కూడా మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. డేటా క్యాన్ బి ఎంటర్డ్ మాన్యువల్లీ. సో దీన్ని ఎక్కడ మెయిన్గా యూజ్ చేశారంటే కనుక మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద వార్ ఎఫర్ట్ డ్యూరింగ్ ద World War II.
ఓకే. అండ్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరేజ్. సో స్టోరేజ్ కోసం దేన్ని యూజ్ చేసేవాళ్ళు? మ్యాగ్నెటిక్ డ్రమ్స్ని యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వన్ ఈఎన్ఐఏసి. ఈ ఈఎన్ఐఏసి మార్క్ 1 క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి ఇంపార్టెంట్. వీటి మీద ప్రీవియస్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే. సో ఈఎన్ఐఏసి ఏంటంటే కనుక మనకి జేపీ ఎకర్త్ అండ్ జేడబ్ల్యూ మెకాలే అనే ఇద్దరు వ్యక్తులు దీన్ని ఇన్వెంట్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 20 అక్యూములేటర్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఉంటాయి? మొత్తం మనకి 20 అక్యూములేటర్స్ ఉంటాయి. ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్, ఓకే. అండ్ సెకండ్ వన్ ఫస్ట్ ఎలక్ట్రో మెకానికల్ మిషన్, అండ్ థర్డ్ వన్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్. ఈ 3 ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్, అది చార్లెస్ బాబేజీ గారు ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ మిషన్, దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హెర్మన్ హొలారిటీ. అండ్ ట్యాబ్యులేటింగ్ మిషన్ అది 1890లో వచ్చింది ఇది మనకి. అండ్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్, ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఇస్ నథింగ్ బట్ వాట్? ENIAC, ఓకే. సో దిస్ వన్ యూజ్డ్ ఫర్ వెదర్ ప్రిడిక్షన్స్. సో డిజిటల్ కంప్యూటర్ ఎప్పుడన్నామో, సో ఇది ఖచ్చితంగా దేనికి యూస్? వెదర్ ప్రిడిక్షన్స్ ఎప్పటికప్పుడు రోజుకు ఒకలా ఉంటుంది, రైట్. అండ్ అటామిక్ ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ చేయడం కోసము అండ్ ఎనదర్ సైంటిఫిక్ యూజెస్ కోసము దీనిని యూజ్ చేసేవాళ్ళనమాట. ఈ పర్పస్ కంప్యూటర్ని దేనికి యూజ్ చేసేవాళ్ళంటే స్పెసిఫిక్గా వెదర్ ప్రిడిక్షన్స్ చేయడం కోసము, అటామిక్ ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ చేయడం కోసము అండ్ అదర్ సైంటిఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కోసము వీటిని యూజ్ చేసేవాళ్ళు. అండ్ ద నెక్స్ట్ వన్ EDSAC. సో దీన్ని జాన్ వాన్ న్యూమాన్ అనే అమెరికన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ కంప్యూటర్ విచ్ ప్రొవైడెడ్ స్టోరేజ్ కెపాసిటీ. సో ఇప్పుడు నోవే డేస్ మనం యూజ్ చేసే అన్ని కంప్యూటర్స్ కూడా స్టోరేజ్ కెపాసిటీ ఉన్నాయి. సో లైక్ 1 TB 2 TB ఉన్నటువంటి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి డిస్ప్లే, రైట్. సో మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో చదువుకునేటప్పుడు ఏంటంటే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ప్రొవైడెడ్ స్టోరేజ్ కెపాసిటీ. కంప్యూటర్లో ఇప్పుడు ఇవన్నిట్లోని స్టోరేజ్ కెపాసిటీ లేదు. దట్ మీన్స్ వాట్? ఏ పని మీద మనం ఓపెన్ చేస్తున్నామో ఆ పని చేసి క్లోజ్ చేస్తాం. సో మనం చేసిన డేటా అనేది సేవ్ అవ్వదు ఇక్కడ. బట్ ఎక్కడ సేవ్ అవుతుంది అంటే కనుక EDSAC దగ్గర 1949లో ఇది వచ్చింది మనకి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామ్ వాజ్ రన్ ఆన్ మిషన్. Okay, so first computer which provided storage capacity is nothing but what? EDSAC. So దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కనుక ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా ఇన్ మెమొరీ. సో సేవ్ చేస్తుంది. అండ్ ఏంటి యూజ్ చేసుకుంటుంది అంటే కనుక మెర్క్యూరీ డీలే లైన్స్ ఫర్ మెమొరీ అండ్ వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఫర్ లాజిక్. సో ఇప్పుడు మనకు వస్తాయి నార్మల్గా ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లో వస్తాయి అనమాట. అప్పుడు వచ్చినప్పుడు మీకు వ్యాక్యూమ్ ట్యూబ్స్ ఎక్కడ యూజ్ చేస్తారో చూసుకోండి. సో ఇక్కడ ఎందుకంటే EDSAC అనే దానిలోని వ్యాక్యూమ్ ట్యూబ్స్ని లాజికల్ పర్పస్ కోసం యూజ్ చేశారు. Okay, so which of the following is the first computer is provided storage capacity ante answer is what? EDSAC. Okay, and the next one, first general purpose electronic computer with a large amount of input and output is nothing but UNIVAC. Okay na, UNIVAC. నార్మల్గా ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ వచ్చేసి చార్లెస్ బాబేజీ గారు ఇన్వెంట్ చేసినటువంటి దిస్ వన్ ఎనలిటికల్ ఇంజిన్. ఓకే, బట్ దిస్ వన్ మనకి ఇక్కడ ఏంటి? ఫస్ట్ జనరల్ పర్పస్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, దట్ ఈస్ వాట్? ఈ యూనివాక్ 1951లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రెస్పర్, ఎకర్త్ అండ్ జాన్ మెకాలే. ఓకే, సో దీని ఏంటి యూజ్ చేసుకుంది? మనకి మ్యాగ్నెటిక్ టేప్స్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్గా యూజ్ చేసుకుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేసుకుంటే, యూనివాక్ కంప్యూటర్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్ టేప్స్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్గా యూజ్ చేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ IBM వాళ్ళది. IBM కంపెనీ వాళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి ఏంటంటే IBM 650 కంప్యూటర్ 1953లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ ప్రొవైడెడ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూనిట్స్ కన్వర్టింగ్ ఆల్ఫాబెటికల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ టు ద 2-digit డెసిమల్ కోడ్లోకి చేంజ్ చేస్తాయి. సో ఏంటంటే కనుక ఆల్ఫాబెటికల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకి నార్మల్గా 16, బికి 17, ఇలా వాటిని డెసిమల్ 2-digit డెసిమల్ కోడ్లోకి చేంజ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కీబోర్డ్ ఉంటుంది. కీబోర్డ్లోని నార్మల్గా చూడండి, ఇక్కడ ASD FGH ఇలా ఉంటాయి అనమాట. ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏంటి? QW ఇలా ఉంటాయి.
సో మీరు ఇక్కడ ఏని టైప్ చేసినప్పుడు, మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏని ఏగా తీసుకోదు, ఏకి బైనరీ ఫార్మాట్ ఉంటుంది, ఆ బైనరీ ఫార్మేట్లోని తీసుకుంటుంది అనమాట కంప్యూటర్. 2 డిజిట్ డెసిమల్ కోడ్ అనేది ఉంటుంది, సో దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో IBM 650 వాళ్ళు ఇంట్రడ్యూస్ అయినటువంటి కంప్యూటర్లు ఏమైతే ఉన్నాయంటే ప్రొవైడెడ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ యూనిట్స్ కన్వర్టింగ్ ఆల్ఫాబెటికల్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ టు ద 2 డిజిట్ డెసిమల్ కోడ్. అండ్ పేరోల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆయిల్ రిఫైనరీ డిజైన్స్లో దీన్ని యూజ్ చేశారు. అంటే అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేశారు ఈ IBM 650 అంటే పేరోల్ ప్రాసెసింగ్స్ దగ్గర యూజ్ చేశారు, ఓకేనా. ఆయిల్ రిఫైనరీ డిజైన్స్ దగ్గర యూజ్ చేశారు. మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్ దగ్గర యూజ్ చేశారు. ఎక్కడ యూజ్ చేశారని అడగరు, బట్ ఈ మొత్తానికి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మహా అయితే ఒక 5-6 క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఫస్ట్ మెకానికల్ క్యాల్కులేటింగ్ డిజైనింగ్ చేసిన ఈ సిస్టమ్ ఏంటని అడుగుతారు, ఓకేనా. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ మెకానికల్ యాడింగ్ మిషన్ ఏదని అడుగుతారు. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పంచ్ కార్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో పంచ్ కార్డ్ ఆఫ్ సీక్వెన్స్ ఆపరేషన్ కోసం యూజ్ చేసిన కంప్యూటర్ ఏదని అడుగుతారు, జాక్వర్డ్స్ లూమ్, ఓకే. అండ్ ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ మెకానికల్ మిషన్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ కంప్యూటర్ విచ్ ప్రొవైడ్ స్టోరేజ్ కెపాసిటీ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ general purpose electronic computer with a large amount of input data. So ikkada these are all very important, okay. UNIVAC first general purpose computer. And next first storage capacity produce chesindi ADSCAC. And ఫస్ట్ ఎలక్ట్రానిక్ మెకానికల్ మిషన్ వచ్చేసి మనకి ట్యాబ్యులేటింగ్ మిషన్. ఫస్ట్ జనరల్ పర్పస్ కంప్యూటర్ వచ్చేసి అనలిటికల్, రైట్. ఫర్ ఆల్సో ADSCACకి ఏంటి వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేశారు. యూనివాక్కి మ్యాగ్నెటిక్ టేప్స్ని యూజ్ చేశారు, ఓకే. ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఏది మనకి ENIAC, ఓకేనా. ENIAC, EDSCAC, యూనివాక్, ఈ 3 కూడా ఇంపార్టెంట్. రైట్ డౌన్, రైట్. సో దిస్ ఈస్ ఫర్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Sync Help Study Success.